అని కూటమి చెప్తోంది. మరి వైసీపీ దీన్ని ఎలా చూస్తుంది? దీనికి సంబంధించి వైసీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ కాలమిస్ట్ కూడా ఆయన లింగంనేని శివరాంప్రసాద్ మనతో మాట్లాడతారు. నమస్తే లింగంనేని శివరాంప్రసాద్ గారు. శివరాంప్రసాద్ గారు, శివరాంప్రసాద్ గారు వినిపిస్తుందా? నమస్తే. నమస్తే. ప్రధానమంత్రి 2 రోజులండి మొత్తం పర్యటన రాష్ట్రంలో, 6, 8 నిన్న అటు మొన్న. ఈసారి ఎందుకో మీతో మొహమాటాలు పెట్టుకోదలుచుకోలే. ఆయన నేరుగా కడిగేశాడు, ఉతికేశాడు, ఆరేసి ఇస్త్రీ కూడా పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నాడు వైసీపీని. అవునా కదా? 19లో కూడా అదే పని చేసినట్టున్నాడు ఆయన. 19లో 2019 ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని అదే పని చేసి, అదే మీరు అన్నయ్య ఉతికేసి ఇస్త్రీ చేసి గంజి పెట్టి అన్ని చేసిన తర్వాత మళ్ళా అదే గంజి అదే ఇస్త్రీని మళ్ళీ ఆయన్నే చేయాలి కదా. ఏం తేడా వచ్చిందని మరి వాళ్ళిద్దరు కలిశారు. ఇప్పుడు గతంలో 2019కి 2024కి ఈ రాష్ట్రంలో ఆ 2 పార్టీల మధ్యన ఏం తేడా వచ్చింది? ఏమి అనుకూలమైన వాతావరణం నెలకొంది ఆ 2 పార్టీలు సఖ్యతగా రావడానికి? అదేవిధంగా 2018లో పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా విమర్శించారు. ఎవరిని? లోకేష్ గారిని, వాళ్ళని. అవినీతి. మ్యూట్లోకి వెళ్ళింది సార్, అన్మ్యూట్ చేసుకోండి. శివరాంప్రసాద్ గారు, మ్యూట్లోకి వెళ్ళింది, మీ మొబైల్ మ్యూట్లోకి వెళ్ళింది, అన్మ్యూట్ చేసుకోండి. జరిగిందని చెప్పి మాట్లాడిన దాఖలాలు చూసాం. మరి ఇవాళ ఏ విధంగా మళ్ళా కలిశారు అంటే అవన్నీ తప్ప, లేకపోతే ఏ విధంగా కేవలం అధికారం కోసమే కలిశారా? ఇక్కడ అధికార కాంక్ష తప్ప వేరే ఏం కనబడతలా. కేవలం అధికారాన్ని పంచుకోవాలనే దాంతో పరస్పర విరుద్ధమైన ఆలోచనలు ఉన్న పార్టీలు కలిసినట్టు కనపడమే తప్ప ఈ 2 పార్టీలు మేనిఫెస్టోని ముట్టుకుంటానికి కూడా ఒప్పుకోలేదు కదా బీజేపీ. మా మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టో అన్నారు. మరి అటువంటిప్పుడు ఈ మేనిఫెస్టోలో ఏవైతే వీళ్ళు పొంకాలుగా దాదాపు 1.5 కోట్లు ప్రతి సంవత్సరం ఇవ్వటానికి వాగ్దానాలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆ వాగ్దానాలకి సరిపడా ఏదన్నా మన ఇది ఇవ్వాలంటే, డబ్బు ఇవ్వాలంటే, లేకపోతే దానికి గ్రాంట్స్ ఏమైనా ఇవ్వాలంటే అవి మేము ఇవ్వము అని చెప్పినట్టు కదా ఈ బీజేపీ. మరి ఇవన్నీ ఎలా ఉన్నప్పుడు ఏ విధంగా కలిశారు, ఏ విధంగా విమర్శ చేశారంటే విమర్శ మామూలే. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మాకు ఓటు వేయకపోతే మీ రాష్ట్రాన్ని డెవలప్ చేయమని బెదిరించటమా? ఇన్నాళ్ళు మీకు సహకరించారు కదండి, బ్రహ్మాండంగా సహకరించారు వైసీపీకి. ఆయన అంత మీకు రహస్యమిత్రులు కదా బీజేపీ. రహస్యమిత్రులు కాదని మీరు రహస్యమిత్రులని మీరు అంటున్నారు. ఇందాక ఉతికారేశారంటున్నారు. అదే ఒక విధంగా రహస్యమిత్రులు అయ్యుండి ఎందుకు ఉతికారేశారో డౌట్ వచ్చింది. అందుకని ఒక విధంగా పొత్తు అనేది ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. 3 పార్టీల మధ్యన పరస్పర నమ్మకం లేదు. నమ్మకం పొరబడిన పొత్తిది. ఒక పార్టీ మీద ఒక పార్టీ వాళ్ళకి నమ్మకం లేదు. ఆ నమ్మకం కలిగించడం కోసమే ఈ విధమైన విమర్శలు నేను అనుకుంటున్నా. కనీసం టీడీపీ క్యాడర్కి మేము మీతో పాటు ఉన్నామనే నమ్మకం కలిగించడం కోసం మోడీ గారు ఈ విధమైన విమర్శలు చేశారని తప్ప, నిజంగా ఆయన ఏదైతే అన్నప్పుడు పేదరికం గురించి మాట్లాడారు. ఏపీలో పేదలకు ఏం జరిగింది మంచి అంటే, మరి ఏపీలో పేదరికం 11.7% నుంచి 4.2%కి తగ్గిందని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది కదా. ఇది నీతి ఆయోగ్ చెప్పిందంటే మరి అంటే 7% పేదరికం తగ్గిందంటే అదేం సామాన్యమైన అచీవ్మెంట్ కాదు కదా. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు కదా. మీ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ కు సంబంధించిన నీతి ఆయోగే చెప్పింది ఇది. అంటే మీరు చెప్పినట్టే కేవలం విమర్శించడం కోసం విమర్శించారు తప్ప వేరే ఏమి కాదని నేను అనుకుంటున్నాను. అంటే పసలేదంటారా ప్రధానమంత్రి ప్రసంగాలు? వేరే రాష్ట్రాల్లో చేసిన ప్రసంగాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రసంగాల్లో పసలేదంటారా? అంటే అదేనండి నేను విమర్శ కోసం విమర్శించారు తప్ప. ఇప్పుడు ఇదే గతంలో చూడండి, చంద్రబాబు నాయుడు గారిని
పోలవరం ఏటీఎంగా మారింది, 1,00,000 కోట్ల అవినీతి, ఎక్కడ చూసినా ఇది అవినీతి, లోకేష్ సన్ స్ట్రోక్ తగిలింది, ఇవన్నీ చెప్పారు ఇదివరకు. మరి అమిత్ షా గారు వస్తే ఆయన మీద గడ్డలే ఇచ్చారు తిరుపతిలో. ఇవన్నీ గతంలో చేసిన తప్పులా లేకపోతే గతంలో చేసిన ఒప్పులా వదిలేస్తే మన మన విమర్శకి విలువ ఎంత ఉంది అనే దాన్ని బట్టి చెప్పాలంటే ఎలక్షన్ టైంలో మాత్రమే, ఎన్నికల కోసం మాత్రమే ఆరోపణ చేస్తున్నారు తప్ప ఆరోపణలో పసలేదు, ఆరోపణలో బలం లేదు అనేది నేను ఇందాక మీకు నీతి ఆయోగ్ విషయం చెప్పా కదా. అలాగే మీరు జీడిపి తీసుకోండి, పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, అలాగే తలసరి ఆదాయం పెరిగింది. ఇప్పుడు మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 60,000 పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 85,000 పెరిగింది. వాళ్ళు 1,53,000 పైన 2,53,000, 1,52,031 రూపాయలు. ఇట్లా మనకి ఎక్కడికక్కడ తలసరి ఆదాయం పెరుగుతుంది, తర్వాత జిఎస్డిపి పెరుగుతుంది, అభివృద్ధి ఉంది. ఇన్ని జరుగుతున్నప్పుడు మరి అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మీరు దాంట్లో విమర్శ చేసేటప్పుడు కాస్త డేటా ఉంచి డేటా ప్రకారం చేయాలి. జస్ట్ ఊరికే విమర్శిస్తే దానికి ప్రయోజనం లేదు. అంటే 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 ఇలా అర్థం చేసుకోవచ్చా శివరాం ప్రసాద్ గారు? ఏదో విమర్శ చేయడానికి వచ్చారు కానీ ఆయన మనసంతా వైసీపీ వైపే ఉందని అనుకోవచ్చా? బీజేపీ మనసంతా అది ఆయనే చెప్పాలి, మన అట్లే చెప్తాం. ప్రధానమంత్రి గారి మనసులో ఏముందో మన అట్లే చెప్తాం. అంటే కాకపోతే 5 ఏళ్ల రహస్య బంధం ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఒకళ్ళనొకళ్ళు? రహస్య బంధం కాదండి, అది ఒక విధంగా చెప్పాలంటే ఒక రాష్ట్రానికి ఒక కేంద్రానికి మధ్య ఉన్న బంధం, ఒక ముఖ్యమంత్రికి ఒక ప్రధానమంత్రికి మధ్యలో ఉండే బంధం. అది పర్సనల్ కాదు. ఒక రాష్ట్రం డెవలప్ కావాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే కేంద్రం అంటే దేశం బాగుంటుంది. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి గారు ఆ ఉద్దేశంతోనే రాష్ట్రాల అభివృద్ధి కూడా చూడాలి. అట్లా ఆ విధమైన బంధం తప్ప పొలిటికల్ బంధంగా మాత్రం కాదు. ఇది అభివృద్ధికి సంబంధించిన బంధం. ఆయన సహాయం చేయలేదని మనము అనం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదని అంటానికి వీల్లేదు. అభివృద్ధి అంటే రోడ్లని గూగుల్లో ఎత్తుక్కోవటం అభివృద్ధి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయి రోడ్లు? చెప్పండి, నిజాయితీ చెప్పండి, మీ గుండె మీరు చేసుకుని చెప్పండి, రోడ్లు ఎక్కడున్నాయి? ఇవాళ ఒకసారి చూడండి, ఇవాళ ఒకసారి గూగుల్లో ప్రతి విలేజ్ ని, ప్రతి గ్రామాన్ని వెతకండి. ఎన్ని గ్రామాల్లో మీకు ఇది ఆర్బీకేలు ఉన్నాయో, లేకపోతే విలేజ్ హెల్త్ సెంటర్లు ఉన్నాయో, లేకపోతే సచివాలయాలు కనపడతాయి. ఒకసారి గూగుల్లో అవి కూడా వెతకండి. అలాగే 4 పోర్ట్లు కడుతున్నారు, పోర్ట్ల పరిస్థితి ఏంటో గూగుల్లో వెతకండి. 20,000 కోట్లతో పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, తర్వాత ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు జరుగుతున్నాయి, వాటిని వెతకండి. అట్లాగే మీరు ఏం అభివృద్ధి జరుగుతుందంటే ఎక్కడెక్కడ దాదాపు ఇవాళ ఎంఎస్ఎంఈలు ఇండియాలోనే హైయెస్ట్ స్థాపన జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, వాటిని వెతకండి. అలాగే 32 లక్షలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ల పట్టాలని వెతకండి. 22 లక్షల ఇళ్లు కడుతున్నారు, వాటిని వెతకండి. ఇదంతా అభివృద్ధి కాదా? 24 లక్షల ఇళ్లు ప్రధానమంత్రి ఇస్తే మీరు 2 లక్షలు కూడా కట్టలేకపోవటాన్ని ఆయన మన గట్టిగా నిలదీశారు. 24 లక్షల ఇల్లు ప్రధాని గారు ఇస్తే 2 లక్షలు కూడా కట్టలేకపోయింది చంద్రబాబు నాయుడు. అది ఎప్పుడు వచ్చింది? 22 లక్షల ఇల్లు శాంక్షన్ చేసింది ఎప్పుడు? వెంకయ్య నాయుడు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు. అప్పుడు ఏది తెలుగుదేశం తర్వాత ఎన్డీఏలో ఉంది, బీజేపీ తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి. అప్పటి నుంచే మొదలెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కట్టలేకపోవడానికి కారణం ఏంటి? ఇవాళ అవి కట్టకపోయినా అవి వేరే విధంగా 32 లక్షలకి సొంత ఇంటి స్థలం ఇచ్చారు కదా 32 లక్షల మంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాటిలో 22 లక్షల ఇళ్ళు పూర్తి అవుతున్నాయి కదా, కట్టుకుంటున్నారు కదా. అంటే వాళ్ళకి ఆవాసం దొరికినట్టేగా 32 లక్షల మందికి వాళ్ళ స్వగృహం ఏర్పాటు చేసే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే కదా. మీరు మంచి మాట చెప్తున్నారు శివరాం ప్రసాద్ గారు. మీరింత నిక్కచ్చిగా విత్ స్టాటిస్టిక్స్ చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రధానమంత్రి అడిగిన దానికి సమాధానం ప్రధానమంత్రి అడిగిన దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పక్కర్లేదండి. ఆయన ఇవాళ ప్రతి ఎన్నికల సభలో ఆయన ఏం చేశారో ప్రజలకు చెప్తున్నారు, డైరెక్ట్ గా ప్రజలకే చెప్తున్నారు. ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో,
ఎవరిని ఈయన ఈయన మూలాన ఎవరైతే బెనిఫిట్ పొందారో, ఎవరికైతే లబ్ధి చేకూరిందో వాళ్ళకే డైరెక్ట్ చెప్తున్నారు కదా. నేను ఇంత చేశా, నేను ఈ పని చేశా, ఈ విధంగా ఇల్లు కట్టించాం, ఈ విధంగా ఇచ్చేసాం, ఈ విధంగా మీకు లబ్ధి చేకూరింది. డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఒక్క మహిళలకే 2,83,000 కోట్లు మీకు జైలుగా చేరలేదా? ₹1 దాంట్లో అవినీతి ఉందా? అవినీతి లేకుండా మీ వద్దకు చేరిందా, చేరలేదా? 28 లక్షల మందికి ఆరోగ్యశ్రీ దక్కిందా, దక్కలేదా? 66,34,000 మందికి పెన్షన్లు వస్తున్నాయా లేదా సకాలంలో? మీ ఇంటికి తీసుకొచ్చి మీ పెన్షన్ వాలంటీర్ ఇస్తున్నారా లేదా? ఎక్కడన్నా అవినీతి జరిగిందా? అట్లాగే డాక్రా మహిళలు 1 కోటి మందికి పైగా డాక్రా మహిళలకు 26,000 కోట్లు లబ్ధి చేకూర్చానా, చేకూర్చలేదా? ఇవన్నీ అడుగుతున్నారు కదా. 4.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో నేను సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టానా, ఖర్చు పెట్టలేదా? మీకోసం మీరు నేను చేసినవి కరెక్ట్ అనుకుంటేనే, నా మూలన మీకు లబ్ధి చేకూరిందంటేనే ఓట్లు వేయమంటున్నారు. ఇంకా అటువంటిప్పుడు ఎవరైతే డైరెక్ట్ గా బెనిఫిట్ పొందారో ఆ ప్రజల్ని నేను మంచి చేస్తేనే నాకు ఓటేయమని అడిగే ధైర్యంగా అడుగుతున్న నాయకుడు ఆయన మోడీ గారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. అవసరం లేదంటారా? మోడీ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే అవసరం లేదు. ఒక ఓపెన్ ఛాలెంజ్, ఆయన రాష్ట్రానికి వచ్చి ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి వెళ్ళినప్పుడు మీరు నిరుత్తరంగా ఉంటే దాని అర్థం ఏంటి? ఏదర్ మీకు వాళ్ళకి మధ్య రహస్య అవగాహన ఉండాలి, రెండు ఏంటంటే సమాధానం చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో అయిన వైసీపీ ఉండాలి. ఈ రెండు కాకపోతే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పక్కర్లేదంటే ఎన్నికల సభలో సవాళ్లు విసురుతారు, సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అనే మాట నేను అన్న. కానీ ఒక మొరేల్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఒక నైతికత అయితే ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన నైతికత అయితే ఉంటుంది. అస్సలు చెప్పకుండా లేదు కదా, 2 ముక్కలు చెప్పారు సరిపోయింది కదా నిన్న సభలో. అయితే నేను అనేది ఏంటంటే ఈ విమర్శకి వ్యాలిడిటీ ఎంత అనే దాని మీద సమాధానం చెప్పాలి. ఇప్పుడు వేగ్గా విమర్శ చేయటానికి, ఒక పర్టికులర్ దీని మీద విమర్శ చేయటానికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిన్న మోడీ గారు అంది ఏంటంటే ఒక జనరలైజ్డ్ విమర్శ అది, అంతేగాని ఇక్కడ పోలవరం నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తాను అంటే తీసుకోలేని ఒక దౌర్బల్య స్థితిలో మీ ప్రభుత్వం ఉందన్నారు. అలాగే అమరావతికి నిధులు శాంక్షన్ చేస్తుంటే అందుకోలేని ఒక చేతకాని రీతిలో మీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఆయన చాలా నిర్దిష్టంగా మాట్లాడారండి. హీ వాస్ వెరీ స్పెసిఫిక్ ఇన్ హిస్ అడ్రస్. నేను అదే అంటున్నాను, అక్కడ అమరావతి ఇష్యూ తీసుకురావడానికి కారణం ఏంటి? అమరావతి ఇష్యూని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీతో వాళ్ళ సానుభూతి పొందాలి కేడర్ అనే విషయం తప్ప, మీరు అమరావతికి వచ్చినప్పుడు చాలా హామీలు ఇస్తారు మోడీ గారిని ఆశపడ్డారు. కానీ ఏమి ఇచ్చారు ఆయన? ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెంబుడు మట్టి తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు పట్టుకొచ్చారని విమర్శ చేశారో చేయలేదో తెలుగుదేశం వాళ్ళు. ఇక్కడ అమరావతి, పోలవరం అట్లా వదిలేస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతానికి రెడీగా ఉంది. 2 టనెల్స్ పూర్తి అయిపోయినాయి. అది రేపు పొద్దున ఒక 3 జిల్లాలు 4 జిల్లాలకి ఎంతో అభివృద్ధికి ఎంతో దోహదపడే అవకాశం ఉంది. ఎక్కడ ప్రకాశం జిల్లా కానీ, అలాగే కర్నూలు, నెల్లూరు జిల్లా, అట్లాగే చిత్తూరు జిల్లాలో కొంత పార్టీకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అట్లా జరుగుతున్నాయి కదా, అభివృద్ధి జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్కటి అడుగుతున్నా నేను మీ ద్వారా వాదేవన్ గారు, పేదరికం మీద, వెనకబడినతనం మీద, రాయలసీమ మీద అంత అభిమానం చూపిస్తున్న నాయకులు మోడీ గారు, మరి రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకి ఇచ్చే ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదండి? 2 సంవత్సరాల నుంచి ప్రకటించిన ప్యాకేజీ, ఆ జిల్లాల అభివృద్ధి కోసం ప్రకటించిన ప్యాకేజీ, అది ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? దానికి సమాధానం చెప్పాలి కదా. అసలు అది ఎందుకు ఇవ్వట్లేదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా ఆయన్ని. పార్టీల సంగతి వదిలేసేయండి, రాష్ట్ర అభివృద్ధి కోసం, వెనకబడి జిల్లాల అభివృద్ధి కోసం మీరు ఇవ్వాలి కదా 350 కోట్లు ప్యాకేజీ ప్రతి సంవత్సరం. అది ఇవ్వకపోవడం ఏంటి? ఆ ప్యాకేజీ పెంచేవ్వండి అని అడగటం పోయి అసలు ఇవ్వని దాన్ని ఎందుకని అడగట్లా? అది కాకుండా ఊరికే నేను అభివృద్ధి చేస్తానంటే ఎట్లా?
మాటల్లో కాదు అభివృద్ధి, చేతల్లో కనపడాలి అనేది మా ఉద్దేశం. శివరాం ప్రసాద్ గారు, దాంతోపాటు వైజాగ్ రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడారు ఆయన. ఏమని, మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే స్థలం చూపించలేకపోతుంది, క్యాచ్మెంట్ ఏరియా ఇస్తుంది, క్యాచ్మెంట్ ఏరియా ఇస్తే ఎలా కట్టేస్తాం అంటే వాటర్ ఇనండేట్ అయ్యే ఏరియా తీసుకొచ్చి ఇస్తే ఎలా కడతాం అంటే మీ దగ్గర రైల్వే జోన్ ఇస్తానంటే స్థలం లేదా అండి? చూపించలేని అంటే మీరు అంటే మీ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగా ఆక్రమించిన స్థలాలు పోను ఎంతో కొంత స్థలం లేదా అండి? నేను ఒకటే చెప్తాను వాసుదేవన్ గారు, స్థలాలు ఇవ్వటానికి ఇవ్వలేదంటానికి వాళ్ళు అసలు ఎప్పుడు రెస్పాండ్ అయ్యారు, రైల్వే ఎప్పుడు రెస్పాండ్ అయింది, అసలు జోన్ ఇంతవరకు విడగొట్టినట్టు ఎక్కడన్నా ఉందా? ఇంతవరకు కూడా లేదు కదా, పేపర్ ప్రకటన తప్ప ఇంతవరకు ఆ విషయం లేదు కదా. ఆ విధమైన ఏది జోన్ విడగొట్టాము, ఇదిగో ఇది జోన్ అని చెప్పి ఎక్కడన్నా ఉందా? అదేమీ లేకుండా ఇవాళ ఏదో వచ్చాం కదా ముఖ్యమంత్రి గారి మీద ఒక గడ్డేసి వెళ్దామని తప్ప అసలు ఆంధ్రులకి ఒక సెంటిమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్, అనేక మంది బలిదానాలతో ఏర్పడింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ విమర్శ చేసే ముందు మోడీ గారు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయను, ఇది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం, దీన్ని నేను ప్రైవేటైజ్ చేయను ముఖ్యంతో చెప్పలేకపోయారండి. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగలేకపోయారండి? దీనికి సమాధానం ఉందా? ఎందుకు అడగలేకపోయారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, ఇది మా ఆత్మగౌరవం, ఇది మా సెంటిమెంట్ అని చెప్పలేకపోయారే. అంటే చంద్రబాబు గారు అడగలేదేమో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా పోరాటం చేశారు కదండి. ఏ మాటకు ఆ మాట ఏది పోరాటానికి ఫలితం ఏది? ఫలితం ఉండాలి కదా అంటే నేను ఇప్పుడు ఫలితం ఉండాలి, ఫలితం ఉండి దాన్ని ఇప్పుడు ఇద్దరు కలిపే ఉన్నారు కదా, మరి ఇద్దరు కలిసి అడగొచ్చు కదా. ఆయన నుంచి మీరు ఒక హామీ తీసుకోవచ్చు కదా పబ్లిక్ గా, ఇదిగో ఇది నేను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయను అని చెప్పి ఒక మాట ఎందుకు అనిపించరు? అంటే ఇక్కడ నేను అనేది దొలతనం బయటపడుతుంది అనేది నేను ఇక్కడే అనేది. మాటలు చెబుతున్నాను తప్ప చేతల్లో ఏం లేదు. ఇందాక నేను అన్నట్టు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి మాట్లాడు, దానికి ఇవ్వాల్సిన నిధులు ఎవరు, కానీ పేదరికం గురించి మాట్లాడతారు. రాయలసీమని మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడతారు. రాయలసీమలో ఇవాళ అభివృద్ధి చెందట్లేదా? ఇవాళ మెగా ఇది మన పవర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, అక్కడ మెగా పవర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆసియాలోనే పెద్ద పవర్ ప్రాజెక్ట్ వస్తుంది ఇప్పుడు. అట్లాగే అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మరి వీటిలన్నిటి గురించి మాట్లాడరు. అంటే ఇండస్ట్రీస్ అంటే మీరు సమ్మిట్ లో రాసుకున్న కాగితాల్లో మీద ఉన్న ఇండస్ట్రీసా, నిజంగా ఇండస్ట్రీసా? ఇది కదా ప్రతిపక్షం, ఇది కదా కూటమి పక్షాలు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఉండగా చేసిన అభివృద్ధి, ఆయన తీసుకొచ్చిన ఇండస్ట్రీస్తో పోలిస్తే మీరేం తీసుకొచ్చారు? మీ ఇండస్ట్రీస్ మినిస్టర్కి గట్టిగా పట్టు కూడా లేదే దాని మీద మాట్లాడటానికి అని వాళ్ళు అంటున్నారు. మాట్లాడటానికంటే ఓకే, అది అట్లా పెట్టి ఫ్యాక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 35,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరిగితే పరిశ్రమల్లో, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో అంటే దాంట్లో 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాల్లో 1,02,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. జరుగుతున్నాయి, అనేక కంపెనీలు జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలు ఇండియాలోనే ఎక్కువ వచ్చినాయి. ఎంఎస్ఎంఈలు ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈల ద్వారా, పరిశ్రమల ద్వారా దాదాపు 30 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. మీరు ఇందాక అంటున్నారు కదా పేదరికంతో పాటు నిరుద్యోగం ఇవాళ 4.1% ఆంధ్రప్రదేశ్లో. నేను చెప్పేవన్నీ నా సొంత లెక్కలు కాదు, నా సొంత ఇది కాదండి. ఆర్బీఐ కానీ నీతి ఆయోగ్ కానీ చెప్పేది. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాంకుల్లో బ్యాంకింగ్ రంగమే తీసుకోండి, వాళ్ళ నివేదికల ప్రకారం ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్స్ పెరిగింది, అలాగే క్రెడిట్ పెరిగింది. సిడి రేషియో 60% ఉంటే హెల్దీ ఎకానమీ అని అంటే ఆంధ్రప్రదేశ్లో 158% ఉంది. మరి అంటే ఎంత హెల్దీగా ఉన్నట్టు ఎకానమీ? ఇన్ఫ్లేషన్ తీసుకోండి, ఇన్ఫ్లేషన్ నేషనల్ యావరేజ్ కన్నా మనకు తక్కువ ఉంది. 5.10% నేషనల్ యావరేజ్ ఉంటే ఏపీలో 4.99% ఉంది. మరి ఏ విధంగా చూసుకున్నా, ఏ యాడ్రిస్టిక్ ప్రకారం చూసుకున్నా అభివృద్ధి బాగుంది, సంక్షేమం బాగుంది,
ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకున్నప్పుడు మనం వేగ్గా విమర్శ చేస్తున్నాం తప్ప, వేగ్గా విమర్శించుకున్నాం, వేగ్గా విమర్శ చేస్తున్నాం తప్ప ఎక్కడ నిజం ఉంది చెప్పండి. ఇది మీ ఆర్బీఐ నివేదికను ఖండించాలి కదా, అట్లాగే నీతి ఆయోగ్ నివేదికను ఖండించాలి కదా, మీ డేటాతో వచ్చి ఇది కాదు ఇది జరుగుతుందని చెప్పాలి కదా. ఇందాక మీరు పరిశ్రమల గురించి అన్నారు, మీరు ఇందాక చెప్పిన గూగుల్నే ఉపయోగించండి, పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనపడతాయి. ఆ గూగుల్నే ఉపయోగించండి, ఎవరొద్దన్నారు. దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఏది నిజం ఏది అబద్ధం అనేది. మీరు నేను మాట్లాడింది మీ నాయకులు కబ్జా చేసినట్టుగా ఆరోపణ ఎదుర్కొంటున్న భూముల గురించి, పరిశ్రమలు వచ్చిన భూముల గురించి కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద పడి గందరగోళం చేసిన మీ వైసీపీ నాయకులు వైజాగ్ లో చేసింది ఏంటండి? రాజధాని వస్తుందని చెప్పి చుట్టుముట్టి భూములన్నీ కొనుగోలు చేయలేదా, బెదిరించి లాక్కోలేదా? ఇవన్నీ వాస్తవాలు కదా. మీరు దాన్ని నిరూపించాలి, దాన్ని కేసు పెట్టాలి. ఒకవేళ వాటిలో నిజం ఉంటే కోర్టులు ఉన్నాయి, తర్వాత వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థలను ఉపయోగించండి. తప్పు చేసినట్టు నిరూపించండి. ఇప్పుడు ఒక పార్టీ చేసినట్టు కాదు, వ్యక్తి చేస్తే పార్టీ చేసినట్టు కాదు. ఆ లెక్కన వస్తే ఇవాళ ఇక్కడే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే ఒక ఆయన హైదరాబాద్ లో భూ కబ్జాలకు పాల్పడ్డాడని చెప్పి కోర్టు నోటీసులు వచ్చినాయి, ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఆయన. కోర్టు నోటీసులు వచ్చినాయి, 95 ఎకరాలు భూ కబ్జా చేస్తున్నాడని చెప్పి ఫ్రీలాన్స్ ఆఫర్లు ప్రకారం అమ్ముతున్నారని చెప్పి వచ్చినాయి ఆరోపణలు. అవి ఆరోపణలే కాదు, ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న భూములను కూడా అమ్మేస్తారని వచ్చినాయి. ఈడీనే నోటీసులు ఇచ్చినాయి వాళ్ళకి. కాబట్టి దాన్ని అటువంటి జరిగితే పార్టీ మొత్తానికి ఆపాదించొద్దు, ఆ వ్యక్తికి ఆపాదించొద్దు, తప్పులేదు దాంట్లో. వ్యక్తుల సమూహమే కదా పార్టీ, మీరు కాదంటారా? వ్యక్తుల సమూహమే పార్టీ. కాకపోతే దాంట్లో మీరు చూసుకుంటే ఎంతమంది మంచివాళ్ళు ఎంతమంది చెడ్డాళ్ళు అంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరు చుట్టాలు కనపడతారు. మీకు ఒకటే వాలంటీర్ వ్యవస్థ తీసుకోండి, దీనికి మీకు పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్తున్నాను. వాలంటీర్ వ్యవస్థ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మధ్యాహ్నం పాటు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు అసలు ఆడాళ్ళు చెడగొడుతున్నారు అన్నారు. 31 లక్షల మంది మహిళలు మాయమైపోయారని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే వాళ్ళని ఒక కీచుకల కింద, ఒక రాక్షసుల కింద, రావణాసురుడిలాగా పోల్చాడు. మరి వాళ్ళు ఏమంటున్నారు, అదే వాలంటీర్లు కరోనా ఉన్నప్పుడు ఇళ్ళకెళ్ళి సర్వీస్ చేశారు చేయలేదా, వాళ్ళ ప్రాణాలకు తెగించి సర్వీస్ చేశారు చేయలేదా, 773 పౌర సేవలు వీళ్ళ ద్వారా జరగట్లేదా, ఏ విషయమైనా ఇంటికి తీసుకెళ్లి మరి అందించట్లేదు అందరికి, అవినీతి రహితంగా పౌర సేవలు అందట్లేదా, అది వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు వాలంటీర్స్ వాళ్ళ ఫేవర్ గా ప్రజలు ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారని తెలిసిన తర్వాత మన మాట చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమంటున్నారు, మీకు 5,000 కాదు 10 ఇస్తా, మిమ్మల్ని ఇంకా మంచి స్థితిలో చూపిస్తానంటున్నారు. మరి దీన్ని ఏమంటారు చెప్పండి? అంటే చంద్రబాబు నాయుడు గారికి మీ వ్యవస్థకి ఉన్న తేడా ఏంటంటే ఆయన చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు, డిసిప్లిన్డ్గా ఉంటారు, ఒక వ్యవస్థలాగా నడుపుతారు. మీది ఎనార్కిస్ట్ వ్యవస్థ కదా. అంటే వెనకటికి రాతియుగం నాటి ఆటవిక సమూహాల వ్యవస్థ మీ దగ్గర ఉందని కదా ప్రధానమైన అభియోగం మీ మీద. అదే ఆ విధంగా మాట్లాడటమే ఆటవిక వ్యవస్థ అది మాట్లాడతాం తప్ప ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు గారిది మెకేవిలియన్ పాలిటిక్స్. ఆధునిక మెకేవిల్లి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఏంటంటే ఏదన్నా చేయి గెలవటమే ముఖ్యం. ఇవాళ ఆయన చెప్పని యూటర్న్ తీసుకొని యూటర్న్ ఏమైనా ఉందా అది చెప్పండి నాకు. మన ప్రత్యేక హోదా గురించి నేను మోడీ గారితో విడిపోతున్నా అని చెప్పి మాట్లాడి దమ పోరాటం చేయించి అందరి చేత చేయించి రాష్ట్రాన్ని నష్టపరిచి ఇవాళ మళ్ళా ఎన్డీఏలో చేరారు. ఏం సాధించారని చేరారు? మీకేమన్నా దాంట్లో బెనిఫిట్ ఇస్తామని ఏమన్నా వచ్చిందా? ఎక్కడన్నా కనీసం ఆ మాట కూడా వచ్చిందా? బీజేపీ నోటి ఏమొస్తుంది, ప్రత్యేక హోదా అనేది గతించిన విషయం అంటున్నారు. అంటే ఇక అది లేదు అని చెప్తున్నారు. లేదండి, అసలు ఆ మాటే ప్రస్తావన చేయలేదండి మోడీ గారు. ఆయన 2 చోట్ల ప్రత్యేక హోదా అనే మాటే ప్రస్తావన ఆయన చేయలేదు. బీజేపీ నాయకులు అది గతించిన విషయం అని చెప్పేస్తున్నారు. మీ డిబేట్ లోను వినుంటారు, బయట స్టేట్మెంట్స్ లోను వినుంటారు. మరి అటువంటి పరిస్థితిలో ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైంది,
అమిత్ షా గారు వచ్చి మైనారిటీ రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకం, మేము వస్తే దాన్ని తీసేస్తాం అన్నారు. మరి దానికి ఇట్లా అన్నారు, ఇది ఏమిటి అని వీళ్ళిద్దరే ఏమైనా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడలేదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎక్కడ మాట్లాడినా నో నేషనల్ పార్టీ రైటే సార్, నేషనల్ పార్టీ ఒకటే విధానం ఉంటుంది. వీళ్ళు వెళ్ళి అభ్యర్థించుకున్నట్టున్నారు. అయ్యా మీరు ఇక్కడ మాట్లాడమాకండి, మైనార్టీ రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా ఇలాంటివి మాట్లాడమాకండి అడుగుంటారు వీళ్ళు. అడుగుంటారంటే సార్ ఆ ఫ్రెండ్షిప్ మీద మాత్రం అవగాహన ఉంటుందిలేండి సార్, మీరు క్షమించాలి. అదే ఓటింగ్ కోసం ప్రజలను మోసం చేసి ఆ ఓటు సంపాదించడం కోసం అడగటం తప్ప, ఇన్ ది హార్ట్ ఆఫ్ హార్ట్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు, వీళ్ళు సహకరిస్తారు. మరి ఇది మోసం చేయడం కదా ప్రజల్ని. మీకు ధైర్యంగా చెప్పింది, మేము రిజర్వేషన్ తీసేద్దాం అనుకున్నారా? తీసేస్తామని చెప్పండి. ఉంచుతాం అనుకున్నారా? ఉంచాలని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, 8% నేను 4% ఇస్తాను వాళ్ళకని. మరి దాన్ని ఆయన కన్ఫైన్ అయ్యాడు అట్లాగా. అది మాట మీద నిలబడతాం అంటే అది, అంతేగాని ఎదుట ఒక మాట పక్కన ఒక మాట మాట్లాడతాం. చంద్రబాబు గారు కూడా కంటిన్యూ చేశారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేసిన 4% రిజర్వేషన్స్ ఆయన తీసేలేదే. ఇవాళ ఆయన చేతిలో ఏం లేదు కదండి. ఇవాళ ఎన్డీఏ అంటున్నారు, అంటే ఎన్డీఏనే మొదలెట్టాలి కదా. ఎన్డీఏ ప్రోగ్రామ్ నే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్డీఏ ప్రోగ్రామ్ కాకుండా మీ సొంత ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నాడు మళ్ళీ. ఇంకా అటువంటిప్పుడు ఎట్లా, ఏ విధంగా మీ సొంత ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తారు చెప్పండి నాకు. రెండోది, అసలు మీ మేనిఫెస్టో ముట్టుకుంటానికి ఒప్పుకోలేదు కదా సిద్ధార్థనాథ్ సింగ్ గారు. ఆయన అంటే నేను కూడా చూశాను సార్, మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తా. ఆయన కొంచెం దూరంగా దాన్ని ఇటు అంటున్నారు, అంటే ముట్టుకుంటే ఎక్కడ మైలపడిపోతాను అన్నట్టు దూరంగా నుంచున్నారు. అక్కడ ముట్టుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి 40 బిందెలతో స్నానం చేయాలి అన్నట్టుగా దూరంగా ఇట్లా పెట్టారు ఆయన. చూసాను నేను కూడా. ముట్టుకుంటే అంటుకుంటుంది, మళ్ళీ దీనికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దూరంగా ఉన్నట్టు కలుపుతాం తప్ప. అంతేగాని నేను అనేది అదే. ఇప్పుడు ఎక్కడ దీంట్లో వీళ్ళ మధ్యలో మానసికంగా బంధం ఎక్కడ ఏర్పడింది? ఇదేదో ఫిజికల్ గా బయటికి కనపడుతున్నారు తప్ప ఇవాళ కార్యకర్తల మధ్యలో కూడా ఆ బంధం పూర్తిగా ఏర్పడలేదు అనే దానికి మీకు పిఠాపురం ఉదాహరణ. పిఠాపురం ఇన్సిడెంట్సే ఉదాహరణ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు, వర్మ గారు ఉన్నాడు. వర్మ గారు కానీ ఆయన తమ్ముడు రవి గారు కానీ పైకి నవ్వుతున్నారు తప్ప ఏమీ జరగట్లేదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. కార్యకర్తలు అయితే మీకైతే వేస్తాం తప్ప మీకు చెప్పిన వాళ్ళకి మేము వేయాల్సిన అవసరం లేదు. వీడియో కూడా వైరల్ అయింది ఒకటి, అవును చూసాం. డైరెక్ట్ గా చెబుతున్నారు. వాళ్ళ మధ్యలో తెలుగుదేశం కార్యకర్తలు తర్వాత జనసేన కార్యకర్తలు కలిసి తిరిగే పరిస్థితి లేదు అక్కడ. అనేక చోట్ల అదే విషయం, అనేక చోట్ల ఇదే విధంగా జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళని అంటే జనసేన వాళ్ళని కొద్దిగా తక్కువగా చూస్తున్నారు అనేది వాళ్ళకి ఉన్న అంటే లోపల ఉన్న ఫీలింగ్ జనసేన వాళ్ళకి. ఆ విధంగా జరుగుతుంది అనేది వాళ్ళు చాలా మంది బయటపడి చెప్తున్నారు. ఇట్లా సరిగ్గా జరగట్లేదు, అలయన్స్ సరిగ్గా వెళ్ళట్లేదు అనేది వాళ్ళే చెప్తున్నారు. శివరాం ప్రసాద్ గారు, ఇంకొక అంశం డైరెక్టింగ్, అంటే ఇప్పటిదాకా మన అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ వీటి మీద మాట్లాడాము. డైరెక్ట్ పొలిటికల్ యాంగిల్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు వైసీపీ ఒక 40% సీట్స్ని పాకెట్ చేసుకొని ఉంది. ఆ 40% జగన్మోహన్ రెడ్డి గారు 2 జేబులు పెట్టుకుంటారు. ఇందులో ఒక 20%, ఇందులో 20% పెట్టుకొని ఆయన క్యాంపెయిన్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఓట్లేస్తే చాలా, మిగిలిన 60% అక్కర్లేదా మీకు? కాదండి, 60% అక్కర్లేదని ఎట్లా అంటున్నారు మీరు? ఒకటే మీరు అన్నదానికే స్టాటిస్టిక్స్ చెప్తాను నేను. 66,34,000 మందికి పెన్షన్ అండి. అంటే 66,34,000 ఇళ్లకి బెనిఫిట్ చేసినట్టేనా? అంటే మీరు కనీసం 2 వేసుకోండి, లేకపోతే 1.5 వేసుకోండి. ఇంటికి 2 వేసుకుంటానండి. ఇంటికి 2 వేసుకుంటే 1,20,00,000 అండి. 1,20,00,000 వేసుకోండి. మరి అమ్మఒడి ఎంతమందికి ఇచ్చాం? 32 లక్షల మందికి 1,50,00,000 వాళ్ళకి ఇచ్చారు. డాక్రా మహిళలు వాళ్ళలో కొంతమంది అటు ఇటు ఉన్నా వాళ్ళు దాదాపు 25,000 కోట్లు లబ్ధి చేకూరినారు 1 కోటి మందికి. సరే, 2.5 కోట్లు. ఇది కాకుండా ఇవాళ ఈ విధంగా ఉంది కాబట్టి మహిళలకి 2,83,000 కోట్లు ఓన్లీ మహిళలకే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా బెనిఫిట్ జరిగింది. ఓన్లీ మహిళలకే. అంటే వాళ్ళందరూ
మీరు సమాజంలో సగం పైన ఉన్నారు కదా. సరే వాళ్ళు ఇంకో కోట్ మీరు అందుకనే కోట్ ఏ సర్వే తీసుకున్నా 3.5 ఏ crores. సర్వే తీసుకున్నా ఏ సర్వే తీసుకున్నా మహిళలు 60% పైన జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నారు అని వస్తున్నారు. 60%, అబౌవ్ 60%. అంటే ఏ సమాజంలో ఎంతమంది ఈ మహిళలు సగం పైన ఉన్న మహిళలకి ఏ విధంగా కానీ ఏది డీబీటీ నాన్ డీబీటీ కానివ్వండి, లేకపోతే మనం ఈ ఇళ్ల స్థలాలు ఏమనివ్వండి, ఇళ్ళు ఏమనివ్వండి, ఇంకా ఏదైనా సరే కార్యక్రమాల ద్వారా దాదాపు 8 లక్షల కోట్లు లబ్ధి చేయకూడదు ఏదో ఒక విధంగా వాడు. సరే, వీళ్ళు లబ్ధిదారులు, వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు. వాట్ అబౌట్ మధ్యతరగతి సార్? మధ్యతరగతి సంగతి ఏంటి చెప్పండి. మధ్యతరగతి అదేనండి చెప్తాను. ఈ అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్నలో, అవ్వాతాతలో వీళ్ళు మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందని? అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిందని. సరే, మీరు మధ్యతరగతి గురించి అంటున్నారు కదా. మధ్యతరగతికి దీంట్లో ఇవాళ ఈ బెనిఫిట్స్ లో మధ్యతరగతి కూడా చాలా మంది ఉన్నారు. రైతు ఏది వైఎస్ఆర్ రైతు భరోసా ఉంది, దాంట్లో కూడా మధ్యతరగతి చాలా మంది ఉంటారు. మీరు అనేది ఎవో మధ్యతరగతికి పెద్దగా బెనిఫిట్ రావచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇవ్వాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మధ్యతరగతి దీంట్లో కూడా చాలా మంది ఉన్నారు. అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో 25,000 లోపు ఉద్యోగం వచ్చే గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఈ బెనిఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది చాలా ఏది మనం ఎకనమిక్ గా ఆలోచించి నవరత్నాలు చేసిన పనే కదా. నవరత్నాలు వాళ్ళకు కూడా వస్తాయని చెప్పారు. అంటే మీరు అన్నది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇవన్నీ లబ్ధి చేకూరుస్తాయి అనే కదా లెక్క. ఇప్పుడు సంవత్సరానికి నెలకి 50,000 ఆ పైన వచ్చే వాళ్ళకు పెద్దగా బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ నెల సరిపోతుంది. మరి మిగిలిన వాళ్ళందరినీ ఈ విధంగా జరుగుతుందంటే మరి వాళ్ళ యొక్క అవసరాలను చూసి అవసరాలను తీర్చే నాయకుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయి కదా లెక్క. ఇక్కడ మిడిల్ క్లాస్ కూడా బెనిఫిట్ వస్తుందనే కదా దాంట్లో. అంటే మీరు చెప్పేవి లెక్కల ప్రకారం భలే ఉన్నాయి సార్. ముచ్చటగా 3.5 కోట్ల మంది బెనిఫిట్ అయిపోతే కనీసం అందులో 50 లక్షలు తీసి పక్కన పెట్టిన వాళ్ళందరూ తెలుగుదేశానికి వేశారనుకున్న బీజేపీకి 3 కోట్ల ఓట్లు మీకు పొద్దున పోలవాలి. ఆ లెక్కన పోలైతే ఇక మీకు తిరుగులేదు కదా. మీకు ఇంకా మీకు జగనన్న సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది ఇప్పుడు మీరు అనుకున్నట్టే. కానీ అలాంటి పరిస్థితి లేదు కదా. హత్యా రాజకీయాలు, దళితుల మీద దాడులు, ఇవన్నీ ఏంటి సార్? ఏమండి, ఒక్కసారి గతంలోకి వెళ్ళండి. గతంలోకి వెళ్తే జరిగిన దాడులు ఎవరి హయాంలో జరిగింది చెప్పాలంటే మనం చాలా చెప్పొచ్చు. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను మీకు, ఒక వ్యక్తి చేసిన దాన్ని పార్టీకి ఎక్కువ ఆపాదించకూడదు అనేది. అలాగే తెలుగుదేశంలో కొందరు వ్యక్తులు చేసిన దాన్ని మీరు పార్టీలకు ఆపాదించకూడదు అంట. ఆపాదించలేదు, కొందరు వ్యక్తులు చేసింది. కాకపోతే ఇప్పుడు ఇవాళ విజయవాడ తీసుకోండి, కాల్మనీ సెక్స్ ర్యాకెట్ ని దాన్ని ఎంతో గొడవ జరిగి ఇక్కడ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ బలైపోతే చాలా మంది ఇక్కడ ఆ కేసును ముందుకెళ్లకుండా ఆపింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కనుక. ఎందుకు ఆపారు చెప్పండి? మీకు కూడా తెలుసు కదా, అది మీకు విజయవాడ మీద చాలా అవగాహన ఉంది కదా, ఏ వ్యక్తులో కూడా మీకు తెలుసు కదా. తెలుసు. ఎందుకు ఆపారు చెప్పండి నాకు? వాళ్ళని కాపాడుకోవటానికి. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేశాడనే కదా కేసీఆర్ ఆయన బయటకు పంపించారు. అవును. కాల్మనీ సెక్స్ ర్యాకెట్ కి వ్యతిరేకంగా కుదరదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అందుకే కదా ఇవాళ బయటికి పంపించారు. ఆయన గట్టిగా పట్టుబట్టారు. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకోండి. ఎందుకంటే నేను ఫిజికల్గా ఆ స్టోరీస్ కవర్ చేసినోడిని కాబట్టి నాకు అవగాహన ఉంది. నాని ఏ మాటగా మాట, నాని వాళ్ళు ఏదో వైసీపీకి ఆయన వెళ్ళిపోయారు, అవన్నీ పక్కన పెట్టండి. కానీ నాని జనం మనిషి, ఎప్పుడైనా అవైలబిలిటీలో ఉంటాడు. ఆయన 5 స్టార్ పొలిటీషియన్ కాదు. ఆయన ఎప్పుడైనా ఎవరైనా కూడా అప్రోచ్ కావచ్చు. ఆ విషయంలో నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన మాట తీరు కొందరికి నచ్చకపోవచ్చు, కానీ అంటే నేరుగా మాడతాడు. ఆయన మొహం మీద కుండబద్దలు కొట్టినట్టు మాడతాడు. వచ్చిన సమస్య అది ఆయనతో. ఒకసారి స్ట్రైట్ గా మాట్లాడితే జనాలకు నచ్చదు. కాకపోతే లాంగ్ రన్ లో అదే కరెక్ట్ అవుతుంది. ఇవాళ ఆయన స్టాండ్ తీసుకున్నాడు, జనం కోసం నిలబడ్డాడు. అండ్ డ్రింకింగ్ వాటర్ విషయంలో నాని ఎఫర్ట్స్ని నేను ఓపెన్గా అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఆయన పార్టీలతో నాకు సంబంధం లేదు, మళ్ళీ చెప్తున్నాను. నేను నాకు మీ పార్టీతోనే లేకపోతే ఆయన ఇంతకుముందున్న పార్టీతో రెండింటితో నాకు సంబంధం లేదు. బట్ ఆయన ఒక పార్లమెంటేరియన్గా నాని కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్ అండి. అర్బన్లో, విజయవాడ అర్బన్లో జనాలు గుక్కడి నీళ్ళకి బాధపడుతుంటే శివారు కాలనీస్కి
అది నాని ఎఫర్ట్. ఓపెన్గా టాటా ఫౌండేషన్తో అదే కలిసి ఆయన చేశారు. విజయవాడ ఆటోనగర్ లో కూడా దాదాపు 60 ఏళ్ల నుంచి ఆటోనగర్ లో తాగడానికి నీళ్లు లేవు. ఆటోనగర్ లో మంచినీళ్ళు లేవు, పొల్యూటెడ్ వాటర్. అక్కడ దాదాపు 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ నా ఎంపీ నిధుల ద్వారా కట్టించి వాళ్ళ 6 లక్షల లీటర్లు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించారు. అంటే ఇవాళ 60 ఏళ్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. అంటే ప్రాబ్లం సాల్వ్ చేయటం అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో దాని మూలాల్లోకి వెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేయటమే ఒక రాజకీయ నాయకుడు లేకపోతే ఒక ప్రజాప్రతినిధి లక్షణం. వాళ్ళ బాధ్యత కూడా అదే. అటువంటి బాధ్యతలు మాత్రం అతను కరెక్ట్గా చేస్తున్నాడు, కరెక్ట్గా నిర్వహిస్తున్నాడు. రైట్. ఈ కమింగ్ టు మీ సీట్ అలొకేషన్ అండి, వచ్చేప్పటికి 80 మందిని మార్చారు ఓవరాల్గా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మార్చి ఒక్కొక్కరిని. అంటే ఇవాళ మార్చిన ఆయన రేపు ఉంటాడు లేదో డౌట్. అలా ఒక నెలన్నర పాటు వాళ్ళకి షుగర్లు బీపీలు పెంచేలాగా మీ నాయకత్వం చేసింది. చాలా తిరుగుబాట్లు, చాలామంది వెళ్ళిపోయారు, అవతలకి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ మీ కాన్ఫిడెన్స్ ఏంటండి చెప్పండి. ఇప్పుడు ఒకటండి, ఒక 5 సంవత్సరాలు ఒక చోట ఉన్న తర్వాత కొంతమంది మీద ఇంకా మంచిది, వాళ్ళ మీద ప్రజలకి కొంత ప్రేమ పెరగచ్చు, లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకత ఉండొచ్చు. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో వాళ్ళని మార్చి ఇంకోళ్ళని పెట్టినప్పుడు అది మళ్ళా సర్వేలు చేసుకుంటాము, ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుందో చూసుకుని ప్రజాభిప్రాయం ప్రకారం వెళ్ళడం కోసమే ఈ ఒక కసరత్తు జరిగింది. ఆ కసరత్తులో భాగమే మీరు కొంతమందిని మార్చడం అటు ఇటు జరుగుతుంది. కానీ ఏమీ లేకుండానే కసరత్తు చంద్రబాబు నాయుడు గారు చాలా ఘోరంగా చేసింది కదా. ఇప్పుడు అవినిగడ్డ తీసుకోండి, అవినిగడ్డ తీసుకెళ్లి జనసేన కేటాయించారు. క్యాండిడేట్ ఎవరు? మండల బుద్ధ ప్రసాద్ గారు, టీడీపీలో ఉన్నాయని పార్టీ మార్చి కండవా వేయించారు అక్కడ. అట్లాగే రఘురామకృష్ణరాజు గారు, ఆయన టీడీపీలో కండవా వేయించి ఎవరి సీటు తీసుకొచ్చి అంతకు ముందున్న ఎమ్మెల్యేని మార్చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేని నీతో పాటు 23లో గెలిచి 5 సంవత్సరాలు నీతో పాటు సర్వీస్ చేసిన ఆయన్ని, మీతో పాటు నిలబడిన ఆయన్ని సీట్ ఎగ్గొట్టేసి ఆయనకి ఇచ్చారు. అట్లాగే అనపర్తి తీసుకోండి, అనపర్తి అదే పరిస్థితి కదా. అనపర్తి మరీ ఘోరం అనుకోండి ఆయనకి. రామకృష్ణారెడ్డి గారిని, నల్లమల్లి రామకృష్ణ పార్టీ మార్చి కండవా మార్చి సీట్ ఇవ్వటం ఏంటండి? అసలు ఎంతకన్నా ఘోరం. పాపం మిలిటరీ రాజు గారు ఆయన పార్టీలో పుట్టి పెరిగిన ఆయన, బీజేపీలో, ఆయనకి సీట్ ఇచ్చి పక్కన పెట్టేశారు, ఆయనకి లేదు. అట్లాగే మీరు ఇప్పుడు జనసేన తీసుకుంటే 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు, 23లో 12 సీట్లు బయటలే. అవును, అంటే మోర్ దాన్ 50% పార్టీకి సంబంధం లేనాడు. బీజేపీలో కూడా ఎప్పుడు లేని సంస్కృతి. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వాళ్ళు చేసే విధానం పోయి మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైన ఆటలు ఎందుకు ఆడుకుంటారు బీజేపీ వాళ్ళకి తెలియాలి. బీజేపీలో కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, విపరీతమైన అంతర్మదనం జరుగుతుంది. ఏంటి పార్టీని ఎలా చేస్తున్నారు, అంతర్మదనం విపరీతంగా జరుగుతుంది. పార్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు బీజేపీ అనేది ఒక స్ట్రాంగ్ ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ. ఆ ఐడియాలజీని నిలబెట్టే వాళ్ళనే వాళ్ళు చేసుకుంటారు. అటువంటిది ఈ ఐడియాలజీకి పూర్తిగా వ్యతిరేకమైన వాళ్ళని కండవా కప్పేసి తీసుకుని వాళ్ళనే అక్కడ నిలబెట్టడం అంటే మరి ఇంతకన్నా సర్కస్ ఏమంటుందా? ఇది సీట్లు సర్దుబాటు అంటారా, సర్కస్ అంటారా? మరి దానికన్నా చాలా మెరుగు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఎప్పుడో దానికి ఎన్నికల కంటే ముందే చాలా పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేశారు, మార్చాల్సిన మార్చేశారు. తర్వాత వాళ్ళకి చెప్పాల్సింది చెప్పారు. ఉన్నాళ్ళు ఉన్నారు, కొంతమంది నచ్చనాలు బయటకు వెళ్ళిపోయారు. కానీ చేయాల్సిన విధానం మాత్రం పర్ఫెక్ట్ గా పూర్తి చేశారు కదా ఆయన. మరి అది ఆఖరికి ఎలక్షన్ ముందు వరకు కూడా పూర్తి చేయలేకపోయారు కదా. నామినేషన్ వేసిన తర్వాత కూడా మారిన వ్యవహారం చూసాం కదా మనం. తాజాగా మహాసేన రాజేష్ అసంతృప్తి, అంటే అతని ప్రామినెన్స్ని పెంచింది టీడీపీయే పార్టీలో, అతని ప్రామినెన్స్ని తగ్గించింది కూడా టీడీపీయే. అంటే ఇక్కడ బయట వాళ్ళు చేసింది ఏం లేదు, అతని గొప్పతనం కూడా ఏం ఉండకపోవచ్చేమో. ఇవాళ అతనే ఏకుమేకే కూర్చున్నాడు గోదావరి జిల్లాలో. అవునండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన వ్యూహం ఏంటంటే ఎప్పుడో పాతబడిపోయి ఒక 30 ఏళ్ల క్రితం వ్యూహాన్ని అమలు చేస్తుంటారు. ఆయనకి నాకు తెలిసి ఎవరినైతే భుజం మీద చెయ్యిస్తారో ఆ చెయ్యి వేసిన ఆయన మాత్రం ఈయన బాగానే ఉంటాడు, ఎవరు భుజం మీద చేసాడో వాళ్ళు నాశనం అయిపోతారు. ఇప్పుడు 2014లో జరిగింది అదే, బీజేపీ పరిస్థితి అదే, జనసేన పరిస్థితి అదే.
మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి తీసుకొచ్చారు. రేపు కూడా జరగబోయేది అది. ఎందుకంటే ఆయన విధానం అట్లా కూడా ఉంది. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన్ని గెలవనివ్వకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, అన్ని గ్రౌండ్ వర్క్ చేస్తారు. ఆయన మళ్ళా అసెంబ్లీలో రాకూడదు అనే గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతుంది. అక్కడెక్కడో సరే వైసీపీ సార్ మీరు చాలా తీవ్రమైన అభియోగం చేస్తున్నారు. ఇది మీ అబ్జర్వేషనా, అభియోగమా, వాస్తవమా? ఇది గతం నుంచి వచ్చిన అనుభవం. మీరు ఒకసారి కావాలంటే మీరు ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఎన్ని చోట్ల ఈ విధంగా జరిగింది, ఎన్ని చోట్ల ఆ విధమైన పరిస్థితులు వచ్చినాయని మీకే అర్థమవుతుంది. మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీకు నేను చెప్పక్కర్లా, నేనేమన్నానో మీకు అర్థమైపోయాను. ఐ అండర్స్టాండ్. రైట్. లింగంనేని శివరాంప్రసాద్ గారు, రాష్ట్ర ఎకానమీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్స్ గురించి సమగ్రంగా విశ్లేషణ చేశారు. అంటే మనం పొలిటికల్గా చాలా మాట్లాడుతుంటాం, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అభియోగాలు, అబ్జర్వేషన్స్. బట్ వేరాస్ ఈ జీడిపి గురించి, జిఎస్డిపి గురించి, వీటన్నిటి గురించి కూడా చెప్పారు. బట్ మీరు అనుకుంటున్నట్టు మీరు జేబులో పెట్టుకున్న 40% మీద బ్యాంక్ అయ్యి అది మాత్రమే మీకు ఓట్లు తీసుకొచ్చి పెడుతుంది అని మీరు విశ్వసిస్తున్నది ఉంది చూసారా, అదేమో ఒకసారి రివ్యూ చేసుకో. 40% పోనీ అదే 60%. సో 60% చాలు మీకు, మిగిలిన 40% అక్కర్లేదనమాట, మీరు విశ్వసిస్తున్నారు. అందరూ కావాలి, అందరూ కావాలి. కాకపోతే ఎవరైతే అవసరం ఉందో, ఎవరైతే డౌన్ ట్రాడర్ ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ అవసరం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ చేస్తాం, మిగిలిన వాళ్ళకి తక్కువ చేస్తాం. అంతేగాని వాళ్ళతో సమానంగా మాకు రావాలని చెప్పి ఏ ఒక్క అభివృద్ధి చెందిన సమాజం కూడా అనుకోకూడదు. మనం వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని అనుకోవాలి. అదే వ్యవస్థలో వెళ్తున్నాం, వాళ్ళని పైకి తీసుకురావాలి. ఎవళ్ళైతే మీరు అన్నారు అప్పర్ మిడిల్ క్లాస్, వాళ్ళకి అప్పర్ క్లాస్ కి వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చూడాలి. రైట్. నిజం చెప్పాలంటే అప్పర్ మిడిల్ క్లాసు తర్వాత అప్పర్ క్లాస్ వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛందంగా ఈ డౌన్ ట్రాడర్ పైకి రావడానికి సహాయం చేయాలి ప్రభుత్వం ద్వారా. రైట్. థ్యాంక్ యూ శివరాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో చూసాం కదా, లింగంనేని శివరాంప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తీసుకున్నారు ఆయన. అభివృద్ధి, సంక్షేమం, జనరల్గా వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడినా వాళ్ళ అధికార ప్రతినిధులు సంక్షేమం గురించి మాట్లాడతారు. ఈయన అభివృద్ధి, అలాగే ఎకానమీలో జరిగిన డెవలప్మెంట్ అన్నీ కూడా సమగ్రంగా వివరించారు. సీనియర్ కాలమిస్ట్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ లింగంనేని శివరాంప్రసాద్ గారు.